ఇవాళ చాలా క్రీమీగా, డెలీషియస్‌గా ఉండే మేతి చామన్ కర్రీ ఎలా చేయాలో చూపించైనా? వచ్చేయండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ పన్నీర్‌కి ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను. ఫస్ట్ కొద్దిగా మెంతికూరని కొంచెం వేపుకుంటే దానిలో ఉండే చేదు పోతుంది. వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రెస్టారెంట్ ఫ్లేవర్ కోసం కొంచెం సోంపు, జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు కూడా యాడ్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి అవి మగ్గించుకోవాలి. ఈలోగా ఒక 10 నుండి 15 క్యాషూ నట్స్ని ఒక అరగంట పాటు నానబెట్టుకుని మెత్తగా మిక్సీ చేసుకుని ఆ గ్రేవీని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకుని జీలకర్ర పొడి, గరం మసాలా, లైట్గా కసూరి మేతి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతికూరని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మరికొన్ని నీళ్లు యాడ్ చేసి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్ కోసం కొద్దిగా బటర్ యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేయాలి. నేను ఎక్స్ట్రా క్రీమీ టెక్స్చర్ కోసం నేను క్రీమ్ యాడ్ చేశాను. అది కంప్లీట్లీ ఆప్షనల్. క్యాషూ పేస్ట్తోనే మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. వేడి వేడి రోటీస్లో తింటే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఆహా అనాల్సిందే.